my dear aspirants. I will like to present some of the previous questions which were asked from the topic of Ruth Hurwitz criterion. So, particularly from Transco, Genco, Discoms. సో రూత్ హర్విట్జ్ క్రైటీరియా నుంచి మనకు జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఏ విధంగా అడుగుతున్నాడు కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూద్దాం. చాలా సింపుల్గా రూత్ హర్విట్జ్ క్రైటీరియా నుంచి క్వశ్చన్ అడిగినప్పుడు చాలా సింపుల్గా మనం మార్క్ గెయిన్ చేయొచ్చు. ఐ థింక్ మీ అందరికీ కూడా ఈ రూత్ టాబ్యులేషన్ ఎలా ఫామ్ చేయాలో తెలిసి ఉంటుంది. రూత్ హర్విట్జ్ క్రైటీరియా is generally used to determine the stability of the closed loop control system. At the same time, by using RH criterion, we can find the number of poles that lie in right hand side of a plane, the number of poles that lie in left hand side of a plane, the number of poles that lie on imaginary axis. మన RH criterion వాడి ఎన్ని పోల్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటున్నాయి, ఎన్ని పోల్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటున్నాయి, ఎన్ని పోల్స్ మనకి ఇమాజినరీ యాక్సిస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం కనుక్కోవచ్చు. రైట్, and we can find the range of K for system stability. We can also find the value of K when the system is marginally stable. మరి సిస్టమ్ స్టేబుల్ అవ్వాలంటే K రేంజ్ ఎంత ఉండాలి, మరి సిస్టమ్ మార్జినల్లీ స్టేబుల్ అయినప్పుడు K వాల్యూ ఎంత ఉంటుంది, అండ్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ వెన్ ద సిస్టమ్ ఈజ్ మార్జినల్లీ స్టేబుల్. మరి ఈ సిస్టమ్ మార్జినల్ స్టేబుల్గా ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఒమేగా ఎన్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనం RH క్రైటీరియన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, హియర్ వీ హ్యావ్ ఎ సింపుల్ క్వశ్చన్. హియర్ ద నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. మనం RH క్రైటీరియన్ ప్రకారం ఏంటి, RH అంటే రూత్ అరే ఫామ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ కాలం మీద మనం ఫోకస్ చేస్తాం. ఫస్ట్ కాలంలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఒకే సైన్, అంటే అన్ని పాజిటివ్ అయినా ఉండాలి, అన్ని నెగిటివ్ అయినా ఉండాలి. సో ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూత్ అరే హ్యావ్ సేమ్ సైన్, దెన్ ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్, అదర్వైజ్ అన్స్టేబుల్. సో మరి ఫస్ట్ కాలంలో ఎన్నిసార్లు సైన్ చేంజ్ అవుతుందో అన్ని పోల్స్ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటాయి. సో సిఎం ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చూస్తే మనకి ఏంటమ్మా 2s to the power of 4 ప్లస్ s క్యూబ్ ప్లస్ 3s స్క్వేర్ ప్లస్ 5s ప్లస్ 7, రైట్. సో మనం నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫార్మ్ రూత్ అరే హియర్. I'm going to form Ruth array. So how can we form Ruth array, my dear friends? So we need to consider s powers of s starting from highest here, s power 4, s cube, s square, s power 1, s power 0. Then how can first two rows will be formed from the arbitrary constants of characteristic equation. మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో ఉన్నటువంటి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ వాడి ఫస్ట్ టూ రోస్ ని ఫామ్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ అయితే ఫస్ట్ మనం హైయెస్ట్ ఎస్ పవర్ తీసుకుంటాం, ఆల్టర్నేటివ్ గా కోఎఫిషియంట్స్ తీసుకుంటాం. ఫస్ట్ రోకి అయితే సో ఎస్ పవర్ 4, దెన్ ఎస్ స్క్వేర్ అండ్ 7. అంటే ఆల్టర్నేటివ్ గా ఒకదానికి, అంటే ఒక్కొక్క దానికి మనకి పవర్ 2 డిఫరెన్స్ ఉండాలి. సో ఎస్ పవర్ 4 కోఎఫిషియంట్ ఎస్ స్క్వేర్ ఈ విధంగా, అంటే ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం సెకండ్ టర్మ్ వదిలేయాలి, థర్డ్ టర్మ్ తీసుకున్న ఫోర్త్ టర్మ్ వదిలేయాలి. సో ఇప్పుడు ఈ కోఎఫిషియంట్స్ ఏమైనా 2, 3, 7 ని మనం ఫస్ట్ రోలో ప్లే చేస్తాం. 2, 3, 7 అండ్ మనకి మిగిలింది అంటే మనకి 1, 5. సో ఇక్కడ మనకి 1, 5 మిగిలింది. ఇక్కడ ఏం లేదంటే 0 అన్నట్టు ఇక్కడ 0. ఇప్పుడు చూడండి మనం ఎలా ఫామ్ చేస్తున్నాం, 1 into 3 ఇక్కడ మనం ఫామ్ చేసి ఇక్కడ 1 into 3 మైనస్ 5 into 2 డివైడ్ బై 1. అంటే 1 into 3 మైనస్ 5 into 2 డివైడ్ బై 1. అప్పుడు ఏమవుతుంది మనకి ఇది 3 1 3 మైనస్ 5 2 10 బై 1 మీన్స్ హియర్ వి గాట్ -7. అంటే ఇక్కడ మనకి -7 వచ్చింది. 1 7 7 మైనస్ సేమ్ ఇక్కడ చూడండి 1 ఇక్కడ 1 7 7 మైనస్ 0 2 0 బై మళ్ళీ దీంతోనే, అంటే ప్రతిదాన్ని కూడా మనం ఈ స్టార్టింగ్ ఎలిమెంట్తోనే డివైడ్ చేయాలి. 7 by 1 అంటే 7 ఇక్కడ 7 వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ సైన్ చేంజ్ అయింది ఇక్కడ. సో -7 into 5 -35 minus 7 into 1 7 by -7. What happened here? -42 by -7 అంటే ఇక్కడ 6 minus cancel 7 6 42. సో 6 వచ్చేస్తుంది ఇక్కడ 6 అండ్ ఇక్కడ 7 మళ్ళీ చూడండి. ఎప్పుడు కూడా ఇది మనకు డయాగోనల్గా మూవ్ అవుతూ ఉంటుంది. మీరు చేసినా కూడా 7 వస్తుంది మళ్ళీ చూడండి. లేదంటే చూడండి ఇక్కడ ఏమీ లేదంటే 0 కదా. 6 7 42
42 0 into -7 0/6 అంటే 6 1 జా 6 7 జా అదే వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, అన్ని ఆల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ సేమ్ సైన్, సో సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. ఖచ్చితంగా సిస్టమ్ అనేది వీడు క్వశ్చన్ అడిగినప్పుడే మనకు అర్థమైంది ఎన్ని పోల్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉందంటే చూడండి ఇక్కడ అంటే 0 పోల్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉన్నాయంటే అప్పుడు సిస్టమ్ స్టేబుల్ అవుతుంది. చూడండి క్లియర్గా. సో all elements in first column are not having same sign. So therefore given system is unstable. We'll conclude that given system is unstable. సో మనకి ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో మనకి 2 1 -7 2 1 -7 6 2 1 6 7 కదా. సో పాజిటివ్ ఇది నెగటివ్ ఇది పాజిటివ్ అంటే పాజిటివ్ నో సైన్ చేంజ్. పాజిటివ్ నెగిటివ్ వచ్చిందంటే ఒకసారి సైన్ చేంజ్ అయింది, నెగిటివ్ నుంచి మళ్ళీ పాజిటివ్ ఒకసారి అంటే 2 సైన్ చేంజెస్ ఆర్ దేర్. 2 సైన్ చేంజెస్ in first column, which means two closed loop poles lie in RHS. RHS అంటే ఎన్ని సైన్ చేంజ్ ఫస్ట్ కాలంలో ఎన్ని సైన్ చేంజెస్ ఉంటే అన్ని క్లోజ్డ్ లూప్ పోల్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి. వాటి కారణంగానే సిస్టమ్ అన్స్టేబుల్ కూడా. చూడండి ఇచ్చిన ప్రకారం ఏంటంటే క్లియర్గా. సో దట్ లై హౌ మెనీ రూట్స్ ఆఫ్ ది క్యారెక్టర్, దీని యొక్క రూట్స్ మనకి పోల్స్ కదా. క్యారెక్టర్స్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చే రూట్స్ మనకి పోల్స్ అవుతాయి, క్లోజ్డ్ లూప్ పోల్స్. మరి ఎన్ని పోల్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటే రూట్ అరే ఫార్మ్ చేసిన తర్వాతకి 2 సార్లు సైన్ చేంజ్ అయింది కాబట్టి 2 poles లై ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎస్ ప్లేన్. సో లైక్ వైజ్ సింప్లీ వీ కెన్ సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. Let us consider one more question which was asked in AP SPDCL 2019. The characteristic equation of a feedback system is given by SQ plus 13S square plus 30S plus K is equal to 0. Which of the following statements is not true? ఇక్కడ చూడండి క్లియర్గా. మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, SQ ప్లస్ గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ SQ ప్లస్ 13S square plus 13S square plus 30S plus K 30S plus K is equal to 0. ఫార్మ్ రూట్ అరే. నేను రూట్ అరే ఫార్మ్ చేస్తున్నా. Here I am going to form root array. Here. How can we form root array here? So you take here S power here, S from highest power here, S cube, S square, S power 1, S power 0 here, S power 0. And how can we take the arbitrary constants alternatively? So in first row I'll place 130 and second row I'll place 13 and K. మై డియర్ ఫ్రెండ్స్ 13 into 30 390 కదా. మనం చేస్తే ఇక్కడ 13 into 390 మైనస్ అండ్ K into 1 K by 13 రైట్. సో ఇప్పుడేమో మనకి ఈ ఎలిమెంట్ వచ్చి 390 మైనస్ K by 13. మీరు చూడండి ఈ K అనేది డయాగోనల్గా షిఫ్ట్ అవుతుంది. లేదంటే మీరు చెక్ చేసుకోండి దిస్ ఇంటూ దిస్. ఇప్పుడు మనకి ఏముంది 390 మైనస్ K by 13 into K 0 into minus 0 into 13 0 కాబట్టి by 390 minus K by 13 అంటే ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది Kనే కదా. అంటే ఇక్కడికి వచ్చేది డయాగోనల్గా మనకి Kనే వస్తున్నాను. ఇప్పుడు మనం చూడండి మనకి ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఎలిమెంట్స్ ఇన్ ఫస్ట్ కాలం 1లో మనం చూసినట్టయితే సింపుల్గా చూడండి 113 390 minus K by 13 and K. For stability, we know pretty well here. For stability, all elements in column 1 must have same sign. ఖచ్చితంగా ఉండాలి. ఆల్రెడీ ఈ 113 పాజిటివ్గా ఉన్నాయంటే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు కాబట్టి మనం K ముందుగా
ఖచ్చితంగా పాజిటివ్ అయి ఉండాలి. కే మస్ట్ బి పాజిటివ్ అంటే కే మస్ట్ బి పాజిటివ్ అంటే కే మస్ట్ బి పాజిటివ్ అంటే కే మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఇది కూడా పాజిటివ్ అవ్వాలి అంటే 390 మైనస్ కే బై 13 అనేది మస్ట్ బి పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి 390 మైనస్ కే బై 13 greater than 0 means 390 minus k. If you shift this 13 to right side, 13 to 0, 0. So greater than 0. 390 greater than k. అంటే k కన్నా 390 ఎక్కువ ఉండాలి. అంటే k must be less than 390. అంటే ఇక్కడ చూడండి k వాల్యూ ఏమో 0 కన్నా ఎక్కువ ఉండాలి, 390 కన్నా తక్కువ అంటే k ఈజ్ లయింగ్ బిట్వీన్ 0 and 390. అప్పుడే సిస్టమ్ స్టేబుల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ k? What is the range of k for system stability means k వాల్యూని మనం 0 నుంచి 390 మధ్యలో సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ స్టేబుల్ అవుతుంది. సో రేంజ్ ఆఫ్ k ఫర్ సిస్టమ్ స్టెబిలిటీ. సిస్టమ్ స్టెబిలిటీ. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది రాంగ్ అన్నాడు. యాక్చువల్గా ద సిస్టమ్ ఈ స్టేబుల్ ఫర్ 0 లేదా ఈ స్టేట్మెంట్ రాంగ్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఈ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ ఇంకోటి చూడండి, సిస్టమ్ ఆసిలేట్స్. సిస్టమ్ ఎప్పుడు ఆసిలేట్ అవుతుంది? సిస్టమ్ ఆసిలేట్స్ సింప్లీ సిస్టమ్ ఈజ్ మార్జినల్లీ స్టేబుల్. సిస్టమ్ మార్జినల్గా ఎప్పుడవుతుందంటే మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్ ఆసిలేట్స్. అంటే సిస్టమ్ మార్జినల్లీ స్టేబుల్ ఎప్పుడవుతుందో లేదా సిస్టమ్ ఎప్పుడు ఆసిలేట్ అవుతుందంటే ఎప్పుడైతే ఈ ఎలిమెంట్ వాల్యూ 0 అయింది అనుకోండి, సిస్టమ్ మార్జినల్ స్టేబుల్ అవుతుంది. అంటే ఎలిమెంట్ సిస్టమ్ మార్జినల్లీ స్టేబుల్ అవుతుంది లేదా సిస్టమ్ ఆసిలేట్ అవుతుంది. సో మార్జినల్ స్టేబుల్గా ఉంటామంటే సిస్టమ్ రెస్పాన్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతూ ఉంది, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది అనుకోండి. సిస్టమ్ రెస్పాన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మనం? మార్జినల్లీ స్టేబుల్గా సిస్టమ్గా తీసుకుంటాం మనం. సో దెన్ 390 మైనస్ కే బై 13 ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ హియర్ సిస్టమ్ మార్జినల్లీ స్టేబుల్ అవ్వాలంటే 390 మైనస్ కే మస్ట్ బి ఈక్వల్ టు 0. దెన్ కే మార్జినల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమో 390. ఒకవేళ కే వాల్యూ ఎగ్జాక్ట్గా 390 అయితే అంటే ఇప్పుడు సిస్టమ్ స్టేబుల్గా ఉండాలంటే 0 నుంచి 390 వరకు ఇవ్వచ్చు కేకి వాల్యూ. 390 ఇచ్చాం అనుకోండి, అక్కడ మార్జినల్ స్టేబుల్ అవుతుంది అంటే జస్ట్ బికమ్ అన్స్టేబుల్. ఇంకా 390 దాటిందంటే పర్ఫెక్ట్లీ అన్స్టేబుల్ అవుతుంది, పర్ఫెక్ట్లీ అన్స్టేబుల్. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ద సిస్టమ్ ఈ స్టేబుల్ ఫర్ 0. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అయినా మనం రాంగ్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ద సిస్టమ్ ఆసిలేట్ ఫర్ కే ఈజ్ 390. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మరి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఇది కనుక్కుందాం మనం. చూడండి ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఎలా కనుక్కుంటాం? మనకు దీని నుంచి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కున్నాం. ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుంటే ఇక్కడ చూడండి 390 వేర్ ఇస్ నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనం అంటే మార్జినల్ స్టెబిలిటీకి కే వాల్యూ, కే మార్జినల్ కనుక్కున్న రోకి ప్రీవియస్ రో తీసుకుంటే ఇది కదా. ఇప్పుడు మనకేంటి ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక తీసుకున్నట్లయితే ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటే 13 into s square అంటే ఇక్కడ దీనికి ఆప్షన్ 13s² ప్లస్ ఇక్కడ ఏంటమ్మా s పవర్ 2 ఉందంటే నెక్స్ట్ టర్మ్ వచ్చి 2 తగ్గించాలి. ఎందుకంటే మనం 13s² ఇక్కడ ప్లస్ కే కదా. సో కాబట్టి ఇక్కడ ప్లస్ కే. ఇది ఆక్సిలరీ ఈక్వేషన్. చూడండి, ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఇన్ రూట్ టేబుల్ 13s + 390 అన్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఈజ్ √30 radians/second అన్నాడు. అప్పుడు చూడండి మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమొచ్చింది? ఆక్సిలరీ ఈక్వేషన్ చూసినట్టే ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చేసి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటమ్మా? ఆక్సిలరీ ఈక్వేషన్ ఎప్పుడైనా ఫామ్ చేస్తున్నాం మనం ఏ టర్మ్తోనైతే మనం కే మార్జినల్ వాల్యూ కనుక్కున్నామో దానికంటే ప్రీవియస్ రోలో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ వాడి 13 into s² ప్లస్ కే కాన్స్టెంట్ 13 into s² ప్లస్ కే ఈజ్ ఈక్వల్ 0 ఆక్సిలరీ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని వాడుతున్నా చూడండి 13s² ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మనం కేని ఏం వాడాలంటే మార్జినల్, ఎందుకంటే కే మార్జినల్ సిస్టమ్ ఆసిలేట్ అవుతా ఉంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నావు అంటే సిస్టమ్ ఖచ్చితంగా మార్జినల్గా స్టేబుల్గా ఉండాలి. ఇక్కడ మనం వాడేది k marginal. So 13s² is equal to minus k marginal. So 13s² is equal to minus k marginal value already find out చేసే ఎంత 390 వచ్చింది మనకి 390. So 13 1 13 30 So s² is equal to minus 30. S is equal to
ఏమవుతుంది మనకి +or-j√30 అవుతుంది, +or-j√30 అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఏ ఫామ్ లో ఉంది, s = +or-j ωn, +or-j ωn. కంపేర్ చేస్తే ωn ఖచ్చితంగా √30 రేడియన్స్/సెకండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఎంత వచ్చి మనకి √30 రేడియన్స్/సెకండ్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అంటే మనకి సిస్టమ్ యొక్క స్టెబిలిటీ రేంజ్ 0 k 390, ఇది ఒక కరెక్ట్ స్టేట్మెంట్. ద సిస్టమ్ ఆసిలేట్స్ ఫర్ k = 390, ఎస్ k మార్జినల్ వరకు 390, అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఆక్సిలరీ చూడండి, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఈజ్ √30 రేడియన్స్/సెకండ్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఈ ఇవ్వబడిన 4 స్టేట్మెంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఇన్ రూట్ టేబులేషన్ ఈజ్ 13s + 390 అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మన ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చి సింపుల్గా 13s చూడండి, 13s² + k, 13s² + k, ఇది ఆక్సిలరీ ఈక్వేషన్, బట్ రాంగ్ ఇవ్వడం కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. Yes, one more question. This question was asked in TS Transco 2015. Simply, the first 2 rows of root tabulation of a fourth order system వాడే ఇచ్చాడు కాబట్టి చూడండి, s⁴, s³, s², s⁴1, s⁴0, రైట్. ఫస్ట్ 2 rows ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఫస్ట్ 2 rows ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏంటి, 110, అండ్ సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి 220 ఫామ్ చేయండి. సో మనకు 2 rows తెలిస్తే ఫర్దర్ రోస్ ఫామ్ చేయొచ్చు కదా. సో ప్రాసెస్ ఏంటి, 2 × 10 అంటే 20 - 20 × 1 20 డివైడెడ్ బై 2. మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ గెటింగ్ 0 హియర్. ఏదైనా ఒక రోలో, ఇది మోడల్ 2 అంటాం. అంటే ఏదన్నా ఒక మనం రూట్ అరే ఫామ్ చేస్తున్న ప్రాసెస్లో ఏదైనా ఒక రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ మాత్రమే 0 వచ్చింది అనుకోండి, మిగతా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 × 5 10 మైనస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 × 1 0/2 అంటే 10/2 అంటే 5. అవును, ఈ కాన్స్టెంట్ ఇక్కడ డయాగోనల్స్ ఉంటుంది. అంటే ఈ రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ 0 వచ్చింది. స్టార్టింగ్ ఎలిమెంట్ 0 ఉంటే మనం ఫర్దర్గా రోస్ ఫామ్ చేయలేం. కాబట్టి ఎందుకు ఫామ్ చేయలేమంటే, సో నెక్స్ట్ రో ఫామ్ చేయాలనుకోండి, 0 × 20 - 5 × 2/0 అంటున్నాం. అంటే ఇన్ఫైనైట్ అన్ని ఎలిమెంట్స్, ఒకవేళ ఇది 0గా ఉంటే తర్వాత రోలో వచ్చే అన్ని ఎలిమెంట్స్ ఇన్ఫైనైట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేయడం కోసం ఈ 0ని నేను వెరీ స్మాలెస్ట్ పాజిటివ్ వాల్యూ, అంటే అక్కడ అప్సిలాన్ అనేది ఇక్కడ ఏంటంటే వెరీ స్మాలెస్ట్ పాజిటివ్ వాల్యూ తోటి రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ చేసి మనం ఫర్దర్గా చేస్తాం. మనం ఇక్కడ అప్సిలాన్ మనమే తీసుకుంటున్నాం. ఇది అప్సిలాన్ అనేది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ 0 అంటే 0.0000001. అంటే ఇప్పుడు ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫైనైట్ ఉంది, బట్ ఎనీథింగ్ బై 0.0000001 అంటే ఇన్ఫైనైట్ రాదు కదా. ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఇక్కడ 0ని మనం చాలా తక్కువ వాల్యూ నుండి ఒక అప్సిలాన్ పాజిటివ్ వాల్యూ అయినట్టు అప్సిలాన్ తోటి రీప్లేస్ చేస్తున్నాం మనకు. సో అలా రీప్లేస్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, అప్సిలాన్ × 20 అంటే 20 అప్సిలాన్ మైనస్ 5 × 2 10/అప్సిలాన్, అంతేనా. అప్సిలాన్ × 20 అప్సిలాన్ మైనస్ 10/అప్సిలాన్. సో 20 అప్సిలాన్ మైనస్ 10/అప్సిలాన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఆటోమేటిక్ మీరు చూడండి, దిస్ ఇంటూ దిస్ -0 చూడండి. ఇక్కడ ఏం లేదని చూడండి, 20 అప్సిలాన్ మైనస్ 10/అప్సిలాన్ ఇంటూ 5 0 × అప్సిలాన్ 0 బై 20 అప్సిలాన్ మైనస్ 10/అప్సిలాన్ మీన్స్ క్యాన్సిల్. ఇక్కడికి ఈ 5 అనేది డయాగోనల్ ఇక్కడికి వచ్చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అప్సిలాన్ ఇది పాజిటివ్, ఇది ఆల్రెడీ పాజిటివ్ కూడా. మనకు ఈ టర్మ్ యొక్క సైనే డిసైడ్ చేస్తుంది ఏంటి, ఎన్ని ఈ సిస్టమ్ స్టేబుల్గా ఉందా లేదా, ఎన్ని పోర్ట్స్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయనేది ఇది చూస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది పాజిటివా నెగిటివా తెలుసుకోవడం కోసం ఏం చేస్తుందంటే, మనకున్న టర్మ్ ఏంటి 20 అప్సిలాన్ మైనస్ 10/అప్సిలాన్ కదా, అప్సిలాన్, రైట్. సో టు చెక్ ది సైన్ ఆఫ్ ఈ టర్మ్ యొక్క సైన్ చెక్ చేయడం కోసం ఏంటంటే అప్లై లిమిట్ అప్సిలాన్ టెండింగ్ టు 0 అప్లై చేస్తాను అనుకోండి. లిమిట్ అప్సిలాన్ టెండింగ్ టు 0 20 అప్సిలాన్ మైనస్ 10/అప్సిలాన్ అప్లై చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 20 అప్సిలాన్. సో ఇక్కడ మనకి ఇట్ 0 20 × 0
20 into 0 minus 10 by ఏంటి ఎప్సిలాన్ అంటే 0 అంటే -10/0 అంటే ఇది మైనస్ ఇన్ఫైనైట్ వస్తుంది ఇక్కడ, అంటే నెగిటివ్ వస్తుంది సైన్, ఇక్కడ నెగిటివ్ సైన్, ఇది మైనస్, అంటే ఇక్కడ చూడండి క్లియర్గా అర్థమవుతుంది మనకి. +2 ప్లస్ నో సైన్ చేంజ్, +2 ప్లస్ నో చేంజ్, +2 మైనస్ ఒక సైన్ చేంజ్ ఉంది, అండ్ -2 ప్లస్ ఇంకో సైన్ చేంజ్ ఉంది, అంటే మొత్తం మనకి 2 సైన్ చేంజెస్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది సిస్టమ్ అంటే 2 సైన్ చేంజెస్ ఉన్నాయంటే వాట్ ఈస్ అవర్ కన్క్లూజన్ హియర్? 2 సైన్ చేంజెస్, 2 sign changes in column 1. Therefore, 2 poles lie in RHS. 2 poles lie in RHS of the S plane. So, కాబట్టి ఇక్కడ మనం చూడండి, 2 poles RHS of S plane లో ఉన్నాయి. సో 2 సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది సిస్టమ్ లయింగ్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ S plane is here 2 here 2. సో దట్స్ ఇట్ మై డియర్ స్టూడెంట్స్. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనకు ప్రీవియస్ ట్రాన్స్కో జెన్కో డిస్కమ్లో అడగడం జరిగింది. సో మనం ఫ్యూచర్ అప్కమింగ్ ట్రాన్స్కో జెన్కో ఏఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో కూడా సేమ్ ఫార్మాట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ప్లీజ్ practice the previous year questions and get a good clarity. And my dear students, one more good news for you. So coming October 6th and after Dasara, we are going to start fresh and new batches for AE as well as AEE, both in Telangana as well as Andhra Pradesh. తెలంగాణలోను మరియు ఆంధ్రప్రదేశ్లోను రెండింటిలో కూడా October 6th రోజు AEE న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. తెలంగాణ వచ్చేసి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిమేధా బ్రాంచ్, అండ్ ఏపీలో వచ్చేసి తిరుపతిలో మనకి సాయిమేధా తిరుపతిలో ఫ్రెష్ బ్యాచ్ ఏఈ బ్యాచ్ స్టార్ట్ అవుతా ఉంది, AEE బ్యాచ్. సో ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. అదే సమయంలో జూనియర్ లైన్మెన్ బ్యాచెస్ కూడా October 6th స్టార్ట్ అవబోతున్నాయి, ఫ్రెష్ బ్యాచెస్. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటిలో కూడా, రెండు రాష్ట్రాలు కూడా మరి నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో ఇంకా ఎవరైతే కోచింగ్ తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో ఇంకా ఏమాత్రం వెయిట్ చేయకుండా October 6th రోజు స్టార్ట్ అవుతున్న బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోండి. సో ఈ అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా కంటిన్యూ చేయండి. సో వీ విష్ యూ గుడ్ లక్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ యువర్ ANR సార్, సాయిమేధా, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్, తిరుపతి అండ్ విజయవాడ.